Okay. ఓకే. ఫైన్. కనిపిస్తుంది కదా? సార్. ఓకే. థ్యాంక్ యూ. టెక్నికల్ ఎస్ఈఓ. నిన్న టెక్నికల్ ఎస్ఈఓ చూసాము. ఇంకో కొంచెం చూద్దాము. ఓకే. ఫుల్‌గా క్లారిటీ వస్తుంది ఈరోజు. సో, టెక్నికల్ ఇష్యూ అంటే ఎస్ఈఓ ఏంటంటే, సో, మెయిన్ ఈజ్ ద ఆహ్, పేజ్ లోడింగ్ అండ్ మొబైల్ రెస్పాన్సివ్‌నెస్. ఇవి 2 మెయిన్. ఓకే. అంటే మన మొబైల్ అనేది చాలా ఫాస్ట్‌గా రెస్పాన్సివ్‌నెస్ ఉండాలి. దేంట్లో చూసినా ఓపెన్ కావాలి. వెదర్ ఇట్స్ ఏ టాబ్లెట్‌లో ఓపెన్ చేసినా, లేకపోతే దేంట్లో ఓపెన్ చేసినా ఈజీగా, క్లారిటీగా కనిపించాలి. దట్ ఈస్ ద మొబైల్ రెస్పాన్సివ్‌నెస్. ఓకే. ఫర్ దట్ వి విల్ గో టు ద పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనే వెబ్‌సైట్ గూగుల్ వాళ్ళది. సో, ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళి మనము టెస్ట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మనది ఏ అనలైజ్ చేయలేము. సో, ఎంత ఫాస్ట్‌గా ఓపెన్ అవుతుందో వి ఆల్సో డోంట్ నో. రైట్? ఫర్ దిస్ వి గో టు ద కెమెరాన్ యెస్టర్‌డే. మన వెబ్‌సైట్ ఉంది కెమెరాన్. యూపీసీ. యెస్. ఓకే. దిస్ ఈస్ ద ఓకే. ఇలా యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి దీంట్లో. అది అనలైజ్ చేస్తుంది. సో, మనకి రిజల్ట్ చూపిస్తుంది. ఎంత ఫాస్ట్‌గా ఓపెన్ అవుతుంది. ఏం ప్రాబ్లమ్స్ అనేది. ఓకే. దీంట్లో డెస్క్‌టాప్ సెపరేట్‌గా చూపిస్తుంది. మొబైల్‌లో సెపరేట్ చూస్తుంది. సో, అది లోపల చేసే లోపల మనం అసలు దేని గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే ఫస్ట్ ఇమేజెస్. మన ఇమేజెస్ వల్ల ఈ పేజ్ లోడింగ్ కానీ, మొబైల్ రెస్పాన్సివ్‌నెస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఈస్ ద ఇమేజ్. సెకండ్ ఈజ్ వీడియోస్. ఓకే. వీడియోస్ కావచ్చు, లేదంటే వీడియో థంబ్‌నెయిల్స్. ఓకే. ఫోర్త్ వన్ ఈజ్ స్లైడర్స్. పెద్ద పెద్ద ఇమేజెస్ స్లైడర్స్ అంటాం. ఓకే. ఆర్ మనకి ఏదైనా అదర్ ఎలిమెంట్స్. దీనివల్ల మనకి చాలా మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. లేదు అంటే ఇంకా మనకి ఇంకే ప్రాబ్లమ్స్ ఏం పేజ్ లోడింగ్ ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటంటే సిఎస్ఎస్ ఇష్యూస్. ఓకే. ఆర్ జేఎస్ ఇష్యూస్. ఓకే. సో, ఈ ఇష్యూసే మెయిన్‌గా ఉంటుంది. దాన్నే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌గా మీకు కనిపిస్తా ఉంటాయి. సో, డోంట్ కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో, మనం ఏం చేస్తాం, సో, మనం ఒక వెబ్‌సైట్ తీసుకొచ్చి దీంట్లో అనలైజ్ చేస్తాం. సో, వి విల్ గెట్ ద డీటెయిల్స్. ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి. సో, మేజర్ మెట్రిక్స్ ఏం చూస్తామంటే ఎఫ్‌సిపి, ఎల్‌సిపి, క్యుములేటివ్. ఈ మూడే మెయిన్. దాన్నే వెబ్ కోర్ వైటల్స్ అండి. వాట్ వి కాల్ వెబ్ కోర్ వైటల్స్. ఓకే. సో, వెబ్ కోర్ వైటల్స్‌లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఈజ్ ఎల్‌సిపి, సెకండ్ ఈజ్ ఎఫ్‌సిపి అండ్ థర్డ్ ఈజ్ సిఎల్ఎస్. ఓకే. సో, మిగతా టీటీఎఫ్‌బి ఇవన్నీ ఏమి అడగరు. ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా గానీ. సో, మేజర్‌గా దీస్ 3. ఎల్‌సిపి అంటే ఏంది? లార్జెస్ట్ కంటెంట్‌ఫుల్ ఫీడ్. ఓకే. సో, మన వెబ్‌సైట్‌లో ఏది లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంది అంటే ఒక ఇమేజే కావచ్చు, ఒక స్లైడర్ ఇమేజే కావచ్చు, ఒక వీడియో థంబ్‌నెయిలే కావచ్చు, ఒక వీడియోనే కావచ్చు. రైట్? ఇంకేదన్నా సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఏదన్నా ఇష్యూసే కావచ్చు. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్. సో, ఈ వెబ్‌సైట్‌లో ఏమి ఉంది అంటే ఒక వీడియో ఉంది. పెద్ద వీడియో కనిపిస్తుంది. దిస్ ఈస్ ద ఎల్‌సిపి. ఓకే. ఒక్కొక్క వెబ్‌సైట్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ టైమ్ దిస్ ఓన్లీ కమ్స్. కొన్ని వెబ్‌సైట్‌లో స్లైడర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో ఫర్
మనం హోమ్ సార్ పేజ్‌లో స్క్రీన్ కనిపించట్లేదు. వాయిస్ కట్ అవుతుంది మీది. హలో! స్క్రీన్ ప్రెజెంటేషన్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఓకే. ఫైన్. ఓకే. రైట్. ఇది వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ చూసారు. ఈ వెబ్‌సైట్‌కి డిఫరెంట్‌గా ఉంది. ఈ వెబ్‌సైట్‌కి ఇలా ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది. ఓకే. ఒక్కోసారి ఈ ప్రాబ్లమ్ కూడా కావచ్చు. ఒక్కోసారి పెద్ద పెద్ద ఇమేజెస్. ఓకే. ఇంత పెద్ద ఇమేజ్ పెట్టారు. ఓకే. సో, ఇక్కడ పైన స్లైడర్ కూడా కనిపిస్తుంది. ఈ స్లైడర్ పనిచేయడానికి కొన్నిసార్లు సిఎస్ఎస్ కానీ జావా స్క్రిప్ట్ కూడా ప్రాబ్లం కావచ్చు. ఓకే. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొన్ని కంపెనీస్లో ఇలా చాట్ అని కూడా పెడతారు. ఈ చాట్ కూడా ప్రాబ్లం చేయొచ్చు. ఓకే. లైక్ దిస్ వి విల్ ఎన్కౌంటర్ డిఫరెంట్ టైప్స్. ఓకే. ఆ ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మనం ఏం చేస్తాం, వి విల్ సెండ్ దిస్ డీటెయిల్స్ టు ద, ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయో ఈ డీటెయిల్స్ అనేది కాపీ చేసి వి విల్ షేర్ టు ద అవర్ డెవలపర్. ఎందుకంటే ఇలాంటి వెబ్సైట్స్ డెవలపరే చేయగలుగుతాడు. ఇంత పెద్ద పెద్ద ఇమేజెస్ కూడా వాళ్ళే చేయిస్తారు. సో ఇలాంటివి ఎలా సాల్వ్ చేయాలనేది మనం కొంచెం అవగాహన ఉంటే విల్ మేక్ దట్. ఎందుకంటే వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్. ఓకే. ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకు కూడా తెలియాలి అసలు ప్రాబ్లం దేని గురించి వస్తుందో. రేపు పొద్దున్న క్లయింటే అడగచ్చు, అసలు ఏంది ప్రాబ్లం, ఎందుకు లోడింగ్ ప్రాబ్లం అవుతుంది అంటే, సో మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో బికాస్ ఆఫ్ బిగ్ ఇమేజెస్, బికాస్ ఆఫ్ దిస్ స్క్రోలింగ్స్, బికాస్ ఆఫ్ చాట్, బికాస్ ఆఫ్ వీడియో thumbnails, దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్. ఓకే. దీనివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా రెక్టిఫై చేయాలంటే పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ వల్ల వెళ్తే హియర్ వి విల్ గెట్ ద ఆల్ ద డీటెయిల్స్. ఈ డీటెయిల్స్కి వెళ్ళి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సాల్వ్ ఎవరు చేయాలి, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది వెబ్సైట్ టు వెబ్సైట్. ఇఫ్ ఇట్ ఈస్ అ వర్డ్ ప్రెస్ వెబ్సైట్, ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అంటే మనం ఒక ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్ ద్వారా వి విల్ కెన్ సాల్వ్. ఓకే. ప్లగిన్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్స్. ఓకే. ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి ఈజీగా క్లియర్ అప్ అవుతుంది. ఓకే. అదే మనకి వేరే వెబ్సైట్స్ లైక్ హెచ్టిఎంఎల్లో కానీ లేకపోతే పైథాన్లో కానీ రియాక్ట్లో కానీ వెళ్ళినప్పుడు వీ నీడ్ టు సెండ్ దీస్ డీటెయిల్స్ టు ద డెవలపర్. వాట్ డెవలపర్ చేస్తారు. కొన్ని సింపుల్ సింపుల్ మనం రెమెడీస్ కూడా మనము ఆ, కొంతమందికి చెప్పొచ్చు. వాట్ ఆర్ దీస్ రెమెడీస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్. ఇమేజెస్ మనం చెప్పుకున్నాం. ఇమేజెస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్. మనకి మేజర్ పేజింగ్ ఇష్యూస్ వచ్చేదంతా ఇమేజెస్. సో ఇమేజెస్ అంటే ఏంది? సో ఇమేజెస్ ఈజ్ ద ఇంపార్టెంట్. ప్రతి వెబ్సైట్కి ఇమేజ్ అనేది కంపల్సరీ. సో ఇమేజ్లో ఏముంటుంది? డైమెన్షన్. ఓకే. డైమెన్షన్ అంటే ఏంది? ఓకే. సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 1200 ఇంటూ 500 ఇలా సైజ్ ఆఫ్ ద డైమెన్షన్. ఈ మన సార్ స్క్రీన్ సార్ అందరికి కనిపించట్లేదా? హలో. కనిపిస్తుంది సార్. అది మీ కనిపిస్తుంది ఇంటర్నెట్ సార్. కొన్నిసార్లు ఇష్యూస్ అవుతుంది సుష్మిత, దానివల్ల ఏమన్నా వస్తుందేమో. హలో. మీ వాయిస్ ఒకటే వినిపిస్తుంది సార్. స్క్రీన్ ప్రెజెంటేషన్ ఏం కనిపించట్లేదు. అదే వేరే వాళ్ళకి కనిపిస్తుందంట. అవునా? వేరే వేరే అయితే నువ్వు మళ్ళీ రీజాయిన్ కా. ఒక్కోసారి ఓకే సార్. ఇంటర్నెట్ స్లో వల్ల మీకు అలా కనిపిస్తుందేమో. రీజాయిన్ కా. ఓకే సార్. ఓకేనా. సో కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అంటే దీస్ ఆర్ ద మేజర్. ఇక్కడ ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ అంటే ఏంది? దీస్ ఆర్ ద ఇమేజెస్. సో ఇది పెద్ద ఇమేజ్. ఓకే. దిస్ ఇస్ ద స్లైడర్ ఇమేజ్. ఓకే. ఇమేజెస్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఓకే. సో ఇప్పుడు కనిపిస్తుందా సుష్మిత? ఎస్ సార్. ఓకే. ఫైన్. థ్యాంక్ యూ. సో ఈ ఇమేజెస్ అనేది మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ ఇమేజెస్ని మనం రెక్టిఫై చేయాలి. సో ఏ ఇమేజ్ అయినా సైజ్ ఎంత ఉండొచ్చు. అది 1200 by 1200 ఉండొచ్చు, చిన్న ఇమేజ్ ఉండొచ్చు, పెద్ద ఇమేజ్ ఉండొచ్చు. సో ఎందుకు అంటే అక్కడ వెబ్సైట్లో ఎలా కావాలో అలా ఇమేజ్ అనేది తీసుకుంటారు. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. ఇమేజ్లో మనకి ఇంకేముంటుంది అంటే సైజ్ అంటాం ఆర్ వెయిట్ అంటాం. ఓకే. వాట్ ఈస్ దిస్ వెయిట్?
సైజ్ అంటే ఈ సైజ్ కాదు, వెయిట్ అంటే ఏంటంటే మెమరీ. ఓకే, సో మనం ఫైల్ని సేవ్ చేసిన తర్వాత మనకి మెమరీ కింద కన్వర్ట్ అవుతుంది. ప్రతి ఫైల్కి ఒక్కొక్క మెమరీ ఉంటుంది. ఒక ఇమేజ్ ఫైల్ కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇమేజెస్ లైక్ దిస్ ఇమేజెస్ ఈ సేవ్ చేసుకున్నప్పుడు, ఫైల్ సేవ్ చేసుకున్నప్పుడు ఎంత సేవ్ అవుతుంది అంటే దాదాపు 600 KB ఆర్ 1000 KB సేవ్ చేసుకుంటుంది ఫైల్. ఎందుకు అంటే దీంట్లో బాగా కలర్స్ ఎక్కువగా వాడారు. ఓకే, అట్రాక్షన్గా వాడారు. సో ఇదంతా సేవ్ చేసుకోవడానికి దానికి ఎక్కువగా స్పేస్ కావాల్సి వస్తుంది. ఆ స్పేస్ అనేది ఆ, తీసుకుంటుంది. సో గూగుల్ ఏం చెప్తుంది అంటే, సో గూగుల్ ఈస్ టెల్లింగ్ దట్ ఎనీ ఇమేజ్, ఓకే, ఎనీ ఇమేజ్ షుడ్ బి, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, బిలో 100 KB ఉండాలి. ఒక ఇమేజ్ ఎంత ఉండాలి? బిలో 100. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనది ఈ ఇమేజ్, సారీ, ఈ ఇమేజ్ 1000 KB ఉందనుకో, సో అంటే 10 times ఎక్కువ ఉంది. ఓకే, 10 times ఎక్కువ ఉండడం వల్ల లోడింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది. అది న్యాచురల్. ఓకే, సో ఏం చేయాలి దీన్ని? ఓకే, ఇమేజ్ తీసేయాలంటే తీసేయలేం, ఎందుకంటే క్లయింట్ కస్టమర్స్ చూస్తున్నారు కాబట్టి వీ కాంట్ డూ దిస్. బట్ దీన్ని ఆప్టిమైజ్ చేయాలి. సో హౌ టు డూ ద ఆప్టిమైజ్? దీంట్లో చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ ద్వారా కొంచెం మనము ఆప్టిమైజ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ దీస్ టెక్నిక్స్? సో ఏ ఇమేజ్ అయినా ఓకే సేవ్ చేసిన తర్వాత ఫార్మాట్స్ ఉంటాయి. దోస్ ఫార్మాట్స్ ఆర్ జేపీజీ ఫార్మాట్ ఉంటుంది, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. పిఎన్జీ ఫార్మాట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ ఫార్మాట్స్, చాలా మందికి తెలుసు. ఇంకా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, ఎస్విజి అని ఫార్మాట్ కూడా ఉంటుంది. అంటే ఐకాన్స్ కానీ ఇలాంటివి సేవ్ చేసుకున్నప్పుడు ఎస్విజి ఫార్మాట్ కూడా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్మాట్స్ వి నో. న్యాచురల్లీ మనం ఒక ఇమేజ్ చేసుకున్నప్పుడు జేపీజీ అని ఇస్తాడు, పిఎన్జీ అని ఇస్తాడు, ఎస్విజి అని ఇస్తాడు. మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాం, వెబ్సైట్లో పెట్టేస్తాం. సో అది ఒకసారి డెవలపర్కి తెలియదు, డెవలపరీస్ కి అవసరం లేదు. అది ఎంత కేబీ ఉంది, 10,000 KB ఉందా, 1000 ఉందా, 100 KB ఉందా, అతనికి అనవసరం. ఇమేజ్ బాగా కనిపిస్తుందా లేదా, మంచిగా క్లారిటీ ఉందా లేదా అని చూస్తాడు. సో ఇమేజెస్ ఎవరు చేస్తారు? ఇమేజెస్ చేసేది గ్రాఫిక్ డిజైనర్ ఇమేజెస్ చేస్తాడు. హూ విల్ డూ ఇమేజెస్? గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైనర్ కూడా ఐడియా ఉండదు. సో అతను కూడా ఎంతన్నా సేవ్ కానీ ఈజ్ నాట్ వరీ అబౌట్ మెమరీ సైజ్ గురించి అతనికి ఏమీ అవసరం లేదు. సో ఎవరికి అవసరం అంటే ఎస్ఈఓ పర్సన్కి మెమరీ సైజ్ మీద చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లోడింగ్. మనం వెబ్సైట్ చేస్తున్నప్పుడు అది లోడ్ కావట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ 10 times ఎక్కువ ఉంది. గూగుల్ ఏం చెప్తుంది? 100 చెప్తే ఇక్కడ ఏమో 1000 ఉంది. సో దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? వెరీ సింపుల్ టెక్నిక్. సో దీనికి ఇంకో ఫార్మాట్ కూడా ఉంది. సో వీ నీడ్ టు గో ఫర్ అనదర్ ఫార్మాట్, దట్ ఈస్ వెబ్ ఫార్మాట్. ఓకే, ఇది కూడా ఇమేజ్ ఫార్మాటే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉందనుకో, ఇమేజ్ 1 ఉందనుకో, ఓకే, ఇమేజ్ 1 జేపీజీ ఫార్మాట్లో ఉంది. సో మీరు ఏం చెప్పాలంటే గ్రాఫిక్ డిజైనర్కి ఇది ఇమేజ్ని కన్వర్ట్ చేయమని చెప్పండి. కన్వర్ట్ టు, ఓకే, సేమ్ ఇమేజ్, మనం ఏం డైమెన్షన్స్ కలర్స్ ఏమీ చేంజ్ చేయం, ఓన్లీ ఫార్మాట్ చేంజ్ చేస్తాం. వెబ్ అని ఫార్మాట్ చేయమంటాం. ఓకే, సో కన్వర్ట్ టు దిస్ ఇమేజ్. సేమ్ ఇమేజ్ని ఎటువంటి డైమెన్షన్ సైజెస్ ఏమీ చేయకుండా ఓన్లీ మెమరీ సైజ్ అనేది తగ్గిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1000 ఉందనుకో, ఓకే, సో ఇది ఒక 1000 KB ఉంటే ఇట్ మే కన్వర్ట్ టు, సో మినిమం 600 KB, అంటే 600 KB వరకు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే 30 to 40% అనేది మెమరీ సైజ్ని డిక్రీజ్ చేస్తుంది. ఓకే, ఓకే, సో మనం వెబ్సైట్లో మ్యాక్సిమం మనం ఏం చూడాలి అంటే వెబ్ ఫార్మాట్ అనేది యూస్ చేయాలి. వాట్ వీ నీడ్ టు యూస్? వెబ్ ఫార్మాట్. ఓకే, దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ బై గూగుల్, బింగ్, అన్ని సర్చ్ ఇంజిన్స్ యాక్సెప్ట్ చేస్తాయి. వెబ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. మీరు చెక్ చేసుకోవాలి మీ ఇమేజెస్ ఏ ఫార్మాట్లో ఉంది. సో నాకు ఎట్లా తెలుస్తుంది ఆ ఇమేజెస్ అంటే, Ctrl U కొట్టండి. సో గో టు ద వ్యూ సోర్స్ కోడ్. ఇఫ్ వాట్ ఎవర్ ద ఇమేజెస్ ఆర్ దేర్,
సింపుల్గా ఐఎంజీ అని కొట్టండి. ఇక్కడ మీకు ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో గో టు ద ఈచ్ అండ్ ఇమేజ్ అండ్ సి. సో ఏ ఫార్మాట్లో ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి డాట్ పిఎన్జీ అని ఉంది, రైట్. సో యూ నీడ్ టు చేంజ్ టు ద వెబ్ ఫార్మాట్. ఓకే. సో ఇంకొకటి కూడా పిఎన్జిఏ కనిపిస్తుంది. అలా విచ్ ఎవర్ ద ఫార్మాట్, రైట్. Here you can see the JPG format. Okay, what you need to change? Same image ఎటువంటి చేంజ్ ఉండదు. This is the image. Okay, you need to convert to WebP format. Okay, so ఇక్కడ కూడా చూడొచ్చు. దీస్ ఆర్ ద ప్రతి ఎనీ 11 ఇమేజెస్ 11 డిఫరెంట్, కొన్నిసార్లు డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. సో యూ నీడ్ టు కన్వర్ట్ టు ద వెబ్ ఫార్మాట్. సో ఒకవేళ వాడు చేయకపోతే మీకు కొన్ని కన్వర్షన్ టూల్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్లో కొట్టచ్చు. కన్వర్ట్ జేపీజీ టు వెబ్ ఫార్మాట్. సో ఇక్కడ మీకు చాలా టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ద్వారా మీరు కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రీ టూల్స్ అవి. సో సింపుల్. ఒకవేళ మీకు గ్రాఫిక్ డిజైనర్ ఎవరు అవైలబిలిటీ లేదు, మీరు ఎవరన్నా ఓన్ వెబ్సైట్స్ చేస్తున్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నప్పుడు, ఎస్ఈఓ చేస్తున్నప్పుడు, వర్డ్‌ప్రెస్ వెబ్సైట్స్ చేస్తున్నారు, యూ కెన్ కన్వర్ట్ లైక్ దిస్. సింపుల్గా మనము ఏదైనా ఒక ఫైల్ తీసుకొని ఆ ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూద్దాం. సేవ్ చేస్తాను. సేవ్ ఇమేజెస్. సో ఇమేజ్ 1 అని వెళ్దాం. ఇమేజ్ 1 అండ్ 2 అని పెట్టాను. సో వేర్ ఐ పుట్ ఇన్ ద డెస్క్టాప్. ఓకే, సేవ్ చేసుకున్నాం. సో మనం కన్వర్షన్ టూల్స్కి వెళ్దాం. సో ఇక్కడ సో ఇక్కడ మనము క్లిక్ చేసాము. డెస్క్టాప్లోకి వెళ్దాం. సో వేర్ ఈస్ ఇమేజ్ 2? దిస్ ఈస్ ద ఇమేజ్ 2. సో ఇక్కడ మనం చూద్దాం సైజ్ ఎంత ఉందో. బిఫోర్ దట్ ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్కి వెళ్తే మనం సైజ్ చూడొచ్చు. ఎంత ఇమేజ్ సైజ్ ఉంది? 200 KB ఉంది. ఓకే, సో వి విల్ చేంజ్. సో ఏ ఫార్మాట్ ఉంది? జేపీజీ ఫార్మాట్ ఉంది. సో వి విల్ చేంజ్ టు వెబ్ ఫార్మాట్. సో ఐఎమ్ ఓకే. సో ఇక్కడ నేను కన్వర్ట్ టు వెబ్. ఓకే, సో కన్వర్టింగ్ అయిపోతుంది. సో డన్. ఓకే, డన్. డౌన్లోడ్ చేద్దాం. సో సేమ్ ఫార్మాట్. ఇమేజ్ ఎటువంటి మారదు చూడండి. సేమ్ ఇమేజ్. సో దీనిది సేమ్ ఇమేజ్. ఇక్కడ జేపీజీ ఉంది, ఇక్కడ వెబ్ ఉంది. సేమ్, దెర్ ఈస్ నో థింగ్స్. ఇక్కడ రైట్ క్లిక్ ఇద్దాం. రైట్ క్లిక్ ఇస్తే విల్ గో టు ద ఇమేజ్. దిస్ ఇమేజ్కి వెళ్దాం. సో లైక్ దిస్ విల్ గో టు ద ఇమేజ్. సో రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో హౌ మచ్ ఇట్ ఈస్ చేంజ్? 200 KB నుంచి 115 KBకి వచ్చింది. అంటే 50%, మ్యాక్సిమం 40 to 50%. సో చేంజ్ అయిపోయింది. ఓకే, సైజ్ అనేది తగ్గిపోయింది. ఓకే, దిస్ ఈస్ ద వన్ టెక్నిక్. ఓకే, సో మనం ఇమేజ్ని ఎటువంటి చేంజెస్ చేయలేదు. సేమ్ ఇమేజ్, సేమ్ డైమెన్షన్, ఎటువంటి చేంజెస్, ఓన్లీ మెమరీ సైజ్ చేసాం. సో ఇంకో టెక్నిక్ కూడా ఉంది. దీన్ని ఇంకా చేయొచ్చు, ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చు ఇమేజ్ని. సో ఎలా అంటే, సో వీ హ్యావ్ ఏ ఇమేజ్ ఆప్టిమైజింగ్ టూల్స్ అని ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఆన్లైన్ ఉంది, ఆప్టిమ్జిల్లా అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో అప్లోడ్ ఫైల్. సో ఇప్పుడు ఏ ఫైల్ పెడతారు? జేపీజీ కాదు, వెబ్ మనం చేసాం కదా, ఆ ఫైల్ పెట్టండి. సో దిస్ ఈస్ ద ఇమేజ్. ఓకే, సో అక్కడ అప్లోడ్ చేయండి. వేర్ ఈస్ దిస్ కంప్రెషన్? ఇంకా కంప్రెషన్ అవుతుంది. సో అప్లోడ్ కాలేదు. సో రాంగ్ ఫైల్, ఫార్మాట్ పనిచేయట్లేదు. సో ఓన్లీ జేపీజీ ఫార్మాట్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జేపీజీ కూడా చూద్దాం. కొన్ని ఫార్మాట్స్, కొన్ని ఈవెన్ వెబ్ కూడా అలౌ చేస్తాయి. ఈ టూల్ అలౌ చేయట్లేదు.
we'll go to the desktop. Here we have a image. సో ఇంతకుముందు చూసింది 208 KB ఉంది. ఇప్పుడు we will optimize it. సో ఇక్కడ 58% ఆప్టిమైజ్ చేసింది. 208 KB నుంచి ఎంత ఏబీ అయింది, 88 KB అయింది, అంటే 100 బిలో అయింది. సో ఇది ఆప్టిమైజ్ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ డబ్ల్యూపీబీ చేయండి, లేదంటే ఇది ఆప్టిమైజ్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని వెబ్పీ కూడా చేయొచ్చు. మీరు ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ టు ఆప్టిమైజ్. సో గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ కంపారిజన్ హౌ కెన్ యూ డూ. సో ఏ ఇమేజ్ అయినా అలానే చేయండి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ట్రిక్. ఓకే, యూ కెన్ ఈజీలీ డూ ద ఆప్టిమైజేషన్. సో దీన్ని ఆప్టిమైజేషన్ అంటాం, ఎస్ఈఓ ఆప్టిమైజేషన్, టెక్నికల్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సోర్స్. సెకండ్ ఈజ్ ఓకే, సెకండ్ ఏంది, మనకి వీడియోస్, మనకి చాలా మటుకు వీడియోస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ఏ వీడియో డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేయొద్దు. ఓకే, డైరెక్ట్ వీడియో అనేది డోంట్ అప్లోడ్. ఓకే, డోంట్ అప్లోడ్ డైరెక్ట్ వీడియో. ఎందుకంటే ఒక వీడియోకి జీబీలోకి వెళ్తుంది. ఒక చిన్న 5 minutes వీడియో కూడా, 2 minutes వీడియో కూడా దాదాపు 100 MB 200 MB అలా వెళ్ళిపోతుంది. మామూలుగానే 100 KB అడుగుతుంది గూగుల్. అలాంటిది డైరెక్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఎలా నా వీడియో చూడాలి అంటే యూ నీడ్ టు అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ యూఆర్ఎల్ అనేది పెట్టచ్చు. ఓకే, అందుకే చాలా వెబ్సైట్లో మీకు యూట్యూబ్ యూఆర్ఎల్ఏ దొరుకుతుంది. యూట్యూబ్ యూఆర్ఎల్ వల్ల మనకి ఏమవుతుంది, యూఆర్ఎల్ఏ కాబట్టి ఎక్కువగా మనకి ప్రాబ్లం క్రియేట్ కాదు. ఓకే, ఇక్కడ కూడా మనము ఈ వెబ్సైట్లో కూడా యూట్యూబ్ యూఆర్ఎల్ఏ యూజ్ చేసాం. సో ఇది యూట్యూబ్ యూఆర్ఎల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ వీడియో. క్లిక్ చేస్తే మీకు యూట్యూబే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, యూట్యూబ్లో కనిపిస్తుంది. దిస్ ఈస్ ద అప్లోడెడ్ ఇన్ ద యూట్యూబ్. లైక్ దిస్ ఆల్ వెబ్సైట్స్ ఆర్ డస్ ద సేమ్ యాక్టివిటీ. ఓకే, సో వీడియో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఏముండదు. థర్డ్ థింగ్ ఈజ్ ద వీడియో థంబ్నెయిల్. సో వీడియో థంబ్నెయిల్ కూడా ఇలా పెద్ద వీడియో థంబ్నెయిల్ చేసామనుకో, ఫస్ట్ యూ నీడ్ టు కన్వర్ట్ టు ద ఇమేజ్ ఆప్టిమైజ్ టూల్, దెన్ యూ నీడ్ టు కన్వర్ట్ టు ద వెబ్ పేజెస్. ఓకే, ఇంకో ఫార్మాట్ కూడా వచ్చింది ఈ మధ్య, కొత్తగా వచ్చింది, AVIF. ఓకే, ఈ ఫార్మాట్ కూడా వచ్చింది. ఇది కూడా మంచిది ఫార్మాటే. కొన్నిసార్లు మీకు కనిపిస్తుంది AVIF ఫార్మాట్ కూడా యూ కెన్ డూ. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫార్మాట్స్ సపోర్ట్, కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయట్లేదు. మెయిన్ లైక్ యాపిల్ బ్రౌజర్ కొన్నిసార్లు సపోర్ట్ చేస్తుంది అంటుంది, కొన్నిసార్లు సపోర్ట్ చేయట్లేదు. అందుకే ఇప్పటికీ మనకి వెబ్పీ అనేది యూజ్ చేస్తున్నాం. వెబ్పీ కన్నా చాలా బాగుంటుంది AVIF. కొన్నిసార్లు ఏంటంటే యాపిల్ ఫోన్స్లలో యాపిల్ దాంట్లో ఓపెన్ కావట్లేదని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ రెక్టిఫై. ఓకే, ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ యూస్ మోర్ వెబ్పీ రాదర్ దెన్ దిస్. తర్వాత కావాలి అంటే యూ కెన్ గో, ఏమైనా కంప్లైంట్ వస్తే యూ కెన్ కన్వర్ట్ టు ద ఓన్లీ వెబ్పీ పేజెస్. ఓకే, దిస్ ఈస్ ద వన్ థింగ్. సో ఈ వీడియో థంబ్నెయిల్స్ కూడా సేమ్ యూజ్ చేయొచ్చు. స్లైడర్స్ అంటే పెద్ద పెద్ద ఇమేజెస్. ఓకే, ఒక 2-3 స్లైడ్స్ ఉంటాయి. ఇందాక మనం వెబ్సైట్ చూసాము, ఈ వెబ్సైట్. సో చాలా పెద్ద పెద్ద స్లైడర్స్. ఇక్కడ ఒకటే ఇమేజ్ ఉంది, ఇక్కడ 2-3 ఇమేజెస్ స్లైడ్ అవుతూ ఉంటాయి. సో ఒకటే ఇమేజ్కి చాలా కేబీ అవసరం పడుతుంది, మెమరీ యూజ్ అవుతుంది. అలాంటి 3-4 ఉన్నాయి అనుకో, ఇంకా వెబ్సైట్ చాలా డౌన్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, స్లైడర్స్ అనేది తక్కువగా యూజ్ చేయాలి. యూజ్ చేసిన సగం వరకు యూజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ చూడండి, హౌ దే ఆర్ యూజింగ్. సో అందుకే మనం ఎప్పుడు వేరే వేరే వెబ్సైట్స్ని చూస్తూ ఉండాలి. దెన్ యూ విల్ సీ. ఇక్కడ చూడండి అమెజాన్ వెబ్సైట్ ఏం చేస్తుంది, ఇక్కడ వీళ్ళకి కూడా స్లైడర్స్ ఉంది. దిస్ ఈస్ ద స్లైడర్. ఓకే, కానీ ఎంత 50% తీసింది, నాట్ ఇన్ 30% పెట్టాడు స్లైడర్, పెద్ద పెద్దగా పెట్టలేదు. ఓకే, లైక్ దిస్ ఎస్ పుట్ ద స్లైడర్. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. అంత లోపల మనకి ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి కాబట్టి యూజర్ బ్యాక్ వెళ్ళాడు. ఓకే, లేకపోతే స్లైడింగ్ ఓపెన్ కావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద అనదర్ ప్రాబ్లం. ఓకే, సో యూ నీడ్ టు నాట్ టు పుట్ ద బిగ్ స్లైడర్స్, కొంచెం తక్కువ స్లైడర్స్ పెట్టుకుంటే బెస్ట్.
సో మ్యాక్సిమం అవాయిడ్ చేసినా చాలా బెటర్. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్, ఇంకా కొన్ని పెద్ద వెబ్సైట్లు చూసుకుంటే అప్గ్రేడ్ కానీ, ఓకే, వెన్ ఎవర్ యూ సీ అప్గ్రేడ్. సో వీటి చూడండి, ఒకటే సింగిల్ ఇమేజ్ చేశాడు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకో వెబ్సైట్ ఉంది వై యాక్సిస్. సో ఇక్కడ కూడా చూడండి ఎంత ఫాస్ట్గా లోడ్ అయిపోయింది. ఒకటే సింగిల్ ఇమేజ్, పెద్ద పెద్ద ఇమేజెస్ ఏం పెట్టలేదు, ఒకటే ఇమేజ్ పెట్టాడు. సో పక్కన డీటెయిల్స్ ఇచ్చేసాడు. లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ యువర్ వెబ్సైట్. ఓకే. సో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం ఇక్కడ క్రియేట్ కాదు. ఇమేజ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది, రైట్. అదే స్లైడర్స్ ఉంటే ఇంకా బ్రౌజ్ అవుతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో వాట్ ఆర్ ద అదర్ ప్రాబ్లమ్స్? స్లైడర్స్ పెట్టొచ్చు, అదర్ ఎలిమెంట్స్ లైక్ మనకి ఇంకా ఈ వాట్సాప్ కానీ, సో చాలా మటుకు వాట్సాప్ కానీ, చాట్ కానీ, ఇలా సైడ్ సింబల్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి ఫ్లాష్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో మనకి ఆ, ఇలా ఫ్లాష్ అవుతూ ఉంది ఎంక్వైరీ నవ్ ఇదని. సో ఇలాంటి దాంట్లో ఏమవుతుంది అంటే దీనికి స్క్రిప్ట్ యూజ్ చేస్తాం, జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఫ్లాష్ని క్రియేట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, ఇది లోడ్ కావడానికి ఫస్ట్ జావా స్క్రిప్ట్ లోడ్ అయిన తర్వాతనే ఇది మనకి కనిపిస్తుంది. సో దానివల్ల మనకి లోడింగ్ టైం అనేది పెరిగిపోతుంది. దీస్ ఆర్ ద అదర్ ఎలిమెంట్స్. అలాంటిది వెబ్సైట్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో లేకపోతే మీకు ప్రాబ్లం ఎన్కౌంటర్ అవుతుంది. ఓకే, కొంతమంది యూజ్ చేస్తారు. సో ఇట్లాంటిది ఏం చేయాలి అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు మీరు సపరేట్ ల్యాండింగ్ పేజ్ చేసుకోవాలి. అందుకే చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇలా ఫ్లాష్ ఇలాంటివి ఉన్నప్పుడు వేరే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుంటారు, అంటే సపరేట్ పేజ్ క్రియేట్ చేసుకుంటారు యాడ్స్ కోసం. సో దాంట్లో ఇలాంటివి ఏం పెట్టకుండా డైరెక్ట్గా ఇమేజ్ వాళ్ళ వాళ్ళ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి యాడ్స్ రన్ చేస్తారు. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటుంది. బట్ ఇట్ లైక్ దిస్ వి విల్ డూ ద థింగ్స్. ఓకే. థర్డ్ థింగ్ ఈజ్ ద సిఎస్ఎస్ ఇష్యూస్. సిఎస్ఎస్ ఇష్యూస్ ఏమొస్తాయి అంటే సిఎస్ఎస్ ఇష్యూస్ కూడా మెయిన్గా కలర్ చేంజెస్ కానీ, ఓకే, మెయిన్గా ఏంటంటే ఫాంట్స్. సిఎస్ఎస్లో మెయిన్గా ఫాంట్స్ అనేది మెయిన్. ఫాంట్ అంటే మనం రాసే కాంటెంట్. ఓకే. చాలా మనకు తెలుసు మామూలుగా వర్డ్లో వాడినప్పుడు ఏరియల్, ఓకే, ఏరియలే కావచ్చు, లేకపోతే టైమ్స్ రోమనే కావచ్చు, ఓకే, ఓకే, క్యాలిబ్రాని. సో డిఫరెంట్ ఫాంట్స్ మనకి ఉన్నాయి. సో అలాగే మనం వెబ్సైట్ చేసేటప్పుడు కూడా ఈ ఫాంట్స్ అనేది కనిపిస్తాయి. ఇవి ఏంటంటే బై డిఫాల్ట్ ఫాంట్స్ అనమాట. ఓకే. ఏ వెబ్సైట్లో అయినా డిఫాల్ట్ ఫాంట్స్ ఉంటాయి. చాలాసార్లు ఏంటంటే చాలామంది డిఫాల్ట్ ఫాంట్స్ అనేది యూజ్ చేయరు. ఓకే. సో దే విల్ గో టు ద అదర్ ఫాంట్స్ లైక్ గూగుల్ ఫాంట్స్ అనేది వేరే కంపెనీ, గూగుల్ కంపెనీ వాళ్ళది. చాలామంది గూగుల్ ఫాంట్స్ యూజ్ చేస్తారు ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఓకే. ఇది ఏంటంటే అంతగా అట్రాక్టివ్గా ఉండదు, నార్మల్గా అనిపిస్తుంది, వెబ్సైట్లో అంత క్లారిటీ అనిపించదు. సో చాలామంది గూగుల్ ఫాంట్స్ యూజ్ చేస్తారు. గూగుల్ ఫాంట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రేపొద్దున ఇది కూడా లోడింగ్ ఇష్యూస్కి క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫాంట్స్లో రోబోటో అని ఫాంట్ యూజ్ చేసినట్టు. ఓకే. సో నా వెబ్సైట్లో నేను రోబోటో ఫాంట్ యూజ్ చేసిన. సో ఏమవుతుంది అంటే మామూలుగా డిఫాల్ట్ ఫాంట్ ఏంది, ఏరియల్. ఓకే. ఫస్ట్ మనం ఏరియల్ గూగుల్లో అది సారీ వెబ్సైట్లో ఏరియల్గా ఫాంట్ కనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే లోడింగ్ టైంలో గూగుల్ ఫాంట్స్ అనేది గూగుల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి ఈ ఫాంట్ అనేది తీసుకుంటుంది. ఓకే. సో గూగుల్కి వెళ్ళాలి రోబోటో ఫాంట్ డిస్ప్లే చేయాలంటే ఏం చేస్తుంది అంటే గూగుల్ ఫాంట్స్ .com అని వెబ్సైట్ ఉంది, అక్కడ నుంచి మన గూగుల్ ఫాంట్ అనేది తీసుకొని డిస్ప్లే చేస్తుంది. సో దిస్ ఈజ్ ద జర్నీ. ఈ జర్నీ అనేది కొంచెం టైం పడుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో చాలాసార్లు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ గూగుల్ కాబట్టి కొంచెం ఫాస్ట్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే గూగుల్ కాకుండా వేరే ఫాంట్స్ ఉంటాయి, ఫాంట్స్ display.com అని ఇంకా చాలా ఫాంట్స్ ఉన్నాయి, వేరే వేరే ఫాంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కొంచెం అట్రాక్షన్ కోసం. అవి దానివల్ల ప్రాబ్లం ఉంటుంది.
అలాంటి ఫాంట్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇమేజెస్కి యూజ్ చేయండి రాదర్ దెన్ వెబ్సైట్స్కి గూగుల్ ఫాంట్స్ ఆర్ ఆల్సో ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. బట్ వేరే ఫాంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం ప్రాబ్లం కావచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఫాంట్ సైజ్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే కొన్నిసార్లు మొబైల్లో ఫాంట్ సైజ్ అనేది చిన్న కనిపిస్తుంది, స్మాల్ కనిపిస్తుంది. కొన్నిసార్లు మీకు స్మాల్ ఫాంట్ సైజ్ అని కనిపిస్తుంది. సో దీన్ని ఏం చేయాలి అంటే మనము ఫాంట్ సైజ్ అనేది మినిమం 16 పిక్సెల్ అనేది యూజ్ చేయాలి. సో కొంతమంది ఏంటంటే ఫాంట్ సైజు వెబ్సైట్ చేసేటప్పుడు 13 పిక్సెల్ అని, 14 పిక్సెల్ అని, 12 పిక్సెల్ అని పెడతా ఉంటారు. సో ఏ పిక్సెల్ పడితే ఆ పిక్సెల్ పెడతా ఉంటారు. ఒక స్టాండర్డ్ పిక్సెల్ పెట్టకపోతే ఏమవుతుందంటే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 16 కాకుండా 12 పిక్సెల్ అని పెట్టాను అనుకో, ప్రజెంట్ అయితే డెస్క్టాప్ వర్షన్లో బాగానే కనిపిస్తుంది. అదే నేను మొబైల్లో డిఫరెంట్ వేరియేషన్ మొబైల్స్ ఉన్నాయి. మనకి యాపిల్ మొబైల్ ఉంది, సామ్సంగ్ ఉంది, రియల్మీ మొబైల్ ఉంది. సో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి మొబైల్స్. కొన్నిసార్లు ఈ ఫాంట్ సైజ్ 12 పిక్సెల్ రియల్మీ మొబైల్ ఎలా కనిపిస్తుంది, చాలా చిన్నగా కనిపిస్తుంది. అసలు రీడబుల్ కూడా కనిపించదు. సో అంత చిన్నగా కనిపిస్తుంది. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే మినిమం స్టాండర్డ్ లిమిట్ అనేది 16 పిక్సెల్ అనేది ఉండాలి. సో అది చూసుకోవాలి. ఇలాంటిది ఎప్పుడన్నా కనిపిస్తే ఇక్కడ మీకు ప్రతిదీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు స్మాల్ సిఎస్ఎస్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎస్ఎస్ ఇష్యూస్ కనిపించింది, ఇక్కడ కొన్నిసార్లు మీకు డిస్ప్లే చేస్తారు స్మాల్ ఫాంట్ సైజ్ అని. సో అట్లాంటప్పుడు మీరు చూడాలి ఎలాంటి ఫాంట్ సైజ్ యూజ్ చేస్తారని. సో యూ కెన్ టెల్ టు ద పర్సన్. ఓకే, సో డెవలపర్కి చెప్పి ఆ ఫాంట్ సైజ్ ఎంత ఉంది, 12 ఉంటే 16 మార్పిచ్చేస్తే సరిపోతుంది. దిస్ విల్ బి సాల్వ్. మొబైల్లో కూడా మళ్ళీ సాల్వ్ అయిపోతుంది. దీనివల్ల మళ్ళీ లోడింగ్ ఇష్యూస్ కూడా ప్రాబ్లం కాదు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇష్యూస్. ఓకే, కలరింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్, చాలాసార్లు మనం వెబ్సైట్లో బ్యాక్గ్రౌండ్ కలర్స్ డిఫరెంట్గా యూజ్ చేస్తాం. కొన్ని వెబ్సైట్స్లో ఇప్పుడు ఈడ ఎల్లో కలర్ పెట్టారు, ఇక్కడ బ్లాక్, బ్లూ, ఇలా డిఫరెంట్ చాలా ఫాంట్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫాంట్కి ఒక కలర్ ఉంది, దీనికి ఒక కలర్ ఉంది. ఇలాంటి టైంలో కూడా కొన్నిసార్లు చాలా ప్రాబ్లం ఉంటుంది. సో దీంట్లో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది, వైట్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. అదే దీన్ని బ్లాక్ కలర్ చేసి, దీన్ని బ్లూ కలర్ చేసి, ఇంకా కొంచెం బోల్డ్ కలర్ చేసినాం అనుకో, సో దీనికి కూడా ఏమవుతుంది, సో ఆ లోడింగ్ అనేది టైం పడుతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, సో మ్యాక్సిమం ఏం చేయాలి అంటే, సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. సో దీన్ని సెక్షన్స్ అంటాం. ప్రతి సెక్షన్కి డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి ఎప్పుడు. కానీ అంత ఒకటే వెబ్సైట్ సేమ్ సెక్షన్స్లో చెయ్యరు, సపరేట్ ఇదొక సెక్షన్గా ఉంటుంది, ఇదొక సెక్షన్గా చేస్తారు. ఎందుకంటే సెక్షన్ వైజ్గా లోడ్ అవుతుంది. సో సెక్షన్ వైజ్లో లోడ్ చేయడం వల్ల ఫాస్ట్గా లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం అలాంటి ప్రాబ్లం ఎన్కౌంటర్ కావట్లేదు. ఒక 5 years బ్యాక్ అయితే ఇలాంటి సెక్షన్స్ తక్కువగా పెట్టేవాళ్ళు, అప్పుడు లోడింగ్ ప్రాబ్లమ్స్ అయ్యేవి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోయింది. సో దీస్ ఆర్ ద ఇష్యూస్, కామన్ ఇష్యూస్ అంటే ఇది. ఇంకా ఇష్యూ ఏంటంటే సిఎస్ఎస్లో మీకు ఇందాక చూపించినట్టు ఇక్కడ చూడండి, రెడ్యూస్ అన్యూజ్ సిఎస్ఎస్ అండి. రెడ్యూస్ అన్యూజ్ సిఎస్ఎస్ అంటే ఏంది? సో అన్యూజ్ సిఎస్ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ పెట్టాను నా వెబ్సైట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ పెట్టాను, దిస్ ఈజ్ ద ఇమేజ్. ఓకే, ఇమేజ్ పెట్టిన తర్వాత నాకు ఏమనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ స్పెల్లింగ్ అనేది రాంగ్ కొట్టాను. ఓకే, రాంగ్ కొట్టిన తర్వాత సో ఎవరో చూశారు, అరే నువ్వు చిల్డ్రన్స్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, చెక్ చేసుకో అని వెబ్సైట్లో అంటే, వెంటనే గ్రాఫిక్ డిజైనర్కి వెళ్ళేసి మళ్ళీ స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకొని మళ్ళీ లోడ్ చేశాను. ఓకే, ఇది తీసేసి ఇంకో పేజ్ పెట్టాను. ఓకే, సో ఏమైపోయింది, ఇక్కడ ఆల్రెడీ ఈ ఇమేజ్ అనేది నా సర్వర్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ అన్యూజ్డ్ సిఎస్ఎస్. ఓకే, అన్యూజ్డ్ కలర్. అలానే చాలాసార్లు కలర్స్ కూడా మనము ఒకసారి పెట్టేసి తీసేసి ఇంకో కలర్ పెడతాం, అది అన్యూజ్ అయిపోతుంది, అది యూజ్ చేయట్లేదు. సో అలాంటి అన్యూజ్డ్ సిఎస్ఎస్ ఉంటే డిలీట్ చేయాలి, సర్వర్లోకి వెళ్ళేసి డిలీట్ చేయాలి. ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాడు ఎక్కడెక్కడ అన్యూజ్ సిఎస్ఎస్ ఉంది, ఎక్కడ ఉంది, అది ఏ టైప్ ఉంది అనేది కూడా క్లారిటీ ఉంటుంది. సో యూ నీడ్ టు రిమూవ్ దోస్ సిఎస్ఎస్. ఓకే, రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఈ సేవింగ్స్ అవుతుంది, ఇంత అన్నెసరీ సేవింగ్ అవుతుంది. ఇంత అన్నెసరీ సేవింగ్ అయిపోతే మనకి ఫాస్ట్ లోడింగ్ అవుతుంది. గాట్ ఇట్? దీస్ ఆర్ ద
థింగ్స్. ఓకే. రెడ్యూస్. ఇంకో నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్స్. జావా స్క్రిప్ట్ అంటే ఏంది? సో ఇదేంటంటే కామన్‌గా జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో ఇందాక చెప్పినట్టు మన వెబ్‌సైట్‌లో చాలా సార్లు ఈ ఫ్లాష్ లైట్స్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అని కొట్టాను. ఓకే. లాగిన్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడీ కొట్టాను, పాస్వర్డ్ కొట్టాను. కొన్నిసార్లు పాస్వర్డ్ రాంగ్ అని కనిపిస్తుంది. ఓకే. ఎందుకు కనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్. దే హ్యావ్ రిటన్ ఇన్ ద లాగిన్ జావా స్క్రిప్ట్. ఎప్పుడైతే పాస్వర్డ్ రాంగ్ అంటే యూ ఎంటర్ రాంగ్ పాస్వర్డ్ అని మనకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రావడానికి కారణం ఏంటి అంటే జావా స్క్రిప్ట్. సో ఇలాంటి చాలా యూజ్ చేస్తూ ఉంటాం. అది అది ఒక టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఇంకా మనకి వేరే జావా స్క్రిప్ట్స్ కూడా యూస్తాం. నేను చెప్పినట్టు వీ హ్యావ్ గూగుల్ యాడ్స్. నేను రేపు పొద్దున గూగుల్ యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నాను. సో గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, నాకు ఒక ట్రాకింగ్ కోడ్ అనేది ఇస్తుంది. ఓకే. అలాగే ఫేస్బుక్ యాడ్ రన్ చేస్తే ఒక ట్రాకింగ్ కోడ్ ఉంటుంది. గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేస్తాను. గూగుల్ అనలిటిక్స్ కూడా ఒక ట్రాకింగ్ కోడ్ ఉంటుంది. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? నా వెబ్సైట్లో పెట్టాలి. ఓకే. ఐ హ్యావ్ టు పుట్ దెన్ ద వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లో ఇవన్నీ ఏంది జావా స్క్రిప్ట్ ట్రాకింగ్ కోడ్స్ అన్నీ జావా స్క్రిప్ట్లో రాసి ఉంటుంది. రైట్. సో ఇవి కూడా వెన్ ఎవర్ దే ఆర్ రీడింగ్ డిస్ప్లేయింగ్ ద వెబ్సైట్, గూగుల్ క్రాలర్ కానీ ఓకే అది రీడ్ చేసి ఓపెన్ చేస్తుంది. ఓకే. అది జావా స్క్రిప్ట్ టైం పడుతుంది. ఓకే. లోడింగ్ అనేది ప్రాబ్లం ఉంది. ఇలాంటిది ఏం చేయాలి అంటే, సో వీ హ్యావ్ ఏ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఒక గూగుల్ వాడిది ఉంది. సో యూ కెన్ యూజ్ దట్ టూల్. ఓకే. సో ఇందాక చెప్పినట్టు నాకు ఒక 4-5 ట్రాకింగ్ కోడ్స్ పెట్టాలి. ప్రతిసారి అన్ని ట్రాకింగ్ కోడ్స్ వెబ్సైట్లో పెట్టాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే. అన్నెసరీ నా లోడింగ్ టైం అనేది పెంచుతుంది. దానికల్లా ఒక సింపుల్గా గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఒక టూల్ ఉంది గూగుల్ మంది. దాంట్లో పెట్టేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు అనేది ఈజీగా ట్రాకింగ్ కోడ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ ద వన్ సొల్యూషన్ గూగుల్ ట్యాగ్ మేనేజర్. మనం క్లాస్లో కూడా చెప్పుకుంటాం. ఓకే. హౌ టు క్రియేట్ అ ట్యాగ్ మేనేజర్, ట్రాకింగ్ కోడ్స్ ఎలా పెట్టాలో కూడా మనం క్లాస్లో చెప్పుకుందాం. ఓకే. దీస్ ఆర్ ద కామన్ ఇష్యూస్. సో ఇవి ఏంటంటే మెయిన్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ అనేది ప్రతి ఒక్కటి క్లోజ్ చేసుకుంటే మీకు క్లారిటీగా చేయొచ్చు. ఓకే. సో వాట్ ఆర్ ద ఇష్యూస్ అనేది మీకు అర్థమైంది. సో నిన్న చూసాం ఎల్సిపి. ఎల్సిపి ఈజ్ ద లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్. అంటే పెద్ద ఇమేజెస్ కానీ స్లైడర్స్ కానీ దీస్ ఆర్ ద ఇమేజెస్. సో వాట్ యూ నీడ్ టు డూ, సో వెబ్ పీ కింద కన్వర్ట్ చేసి పెట్టచ్చు. నెక్స్ట్ ఈజ్ ద దీనికి కూడా మనకి ఎంతలో ఉండాలి, ఏమి ఉండాలి అనేది మీకు ఇక్కడ నేను ఇచ్చాను. సో హియర్ యూ కెన్ గో టు ద దిస్ థింగ్స్. ఓకే. లెస్ దెన్ 2.5 సెకండ్స్ ఉంటే వీఆర్ వెరీ గుడ్. ఓకే. 2.5 to 4 సెకండ్స్ అంటే నీడ్స్ టు ఇంప్రూవ్. మోర్ దెన్ 4 సెకండ్స్ ఉంటే బ్యాడ్. ఓకే. దీస్ ఆర్ ద థింగ్స్. ఎల్సిపి ఎలా మెజర్ చేస్తాం అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి అన్ని క్లారిటీగా పెట్టాను. ఐ విల్ షేర్ దిస్ డేటా టు యూ. యూ కెన్ గో త్రూ లేటర్ ఆన్. ఓకే. నెక్స్ట్ ఈజ్ అ సిఎల్ఎస్ ఇష్యూ అని కనిపిస్తుంది. సో వెబ్ కోర్ వైటల్లో సెకండ్ ఇష్యూ అనేది సిఎల్ఎస్. సో వాట్ ఈస్ దిస్ సిఎల్ఎస్, హౌ టు ఎన్కౌంటర్ దిస్ సిఎల్ఎస్. సో ఫస్ట్ మీకు సిఎల్ఎస్ అనేది తెలియాలి. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ టు నో వాట్ ఈస్ దిస్ సిఎల్ఎస్. ఇక్కడ చూడండి మీకు సిఎల్ఎస్ అనేది కనిపిస్తుంది. క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్. లేఅవుట్ అంటే ఏంది? సో లేఅవుట్ అంటే ఇట్ ఈస్ అ డిజైన్. ఓకే. అవుట్లైన్. ఓకే. ఒక వెబ్సైట్ డిజైన్కి లేఅవుట్ అంటాం. సో ఒక లేఅవుట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఇందాక చెప్పినట్టు వెబ్సైట్లో ప్రతి దానికి ఒక్కొక్క సెక్షన్స్ ఉన్నాయి. సో ఈ వెబ్సైట్కి వెళ్తే సో దిస్ ఈజ్ వన్ లేఅవుట్. ఇది ఒక పెద్ద లేఅవుట్, ఇది ఒక ఇంకో లేఅవుట్. సో సపరేట్ సెక్షన్స్గా మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే. దీస్ ఆర్ కాల్డ్ లేఅవుట్స్. సో ఈ లేఅవుట్స్లో కూడా మనకి ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఇయర్ గూగుల్ ఏం చూస్తుంది అంటే మన వెబ్సైట్ ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది, ఏదన్నా ప్రాబ్లం అవుతుందా లోడింగ్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తెలుస్తుంది సిఎల్ఎస్ ఇష్యూ అంటే, వెన్ ఎవర్ యు ఆర్ ఓపెనింగ్ ఏ వెబ్సైట్. నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను చూడండి. సో ఈ వెబ్సైట్ చూడండి ఇంకా బ్రౌజ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. ఓకే. సో ఒక వెబ్సైట్ లోడింగ్ వెళ్ళేటప్పుడు ఏమైంది అంటే తర్వాత లాస్ట్ ఇది వచ్చింది, ఇప్పుడు ఫైనల్గా లోడ్ అయింది. ఓకే. సో ఇందాక చూసినప్పుడు ఫస్ట్ ఇది లోడ్ అయింది. ఓకే.
తర్వాత ఇది లోడ్ అయింది, 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 లాస్ట్కి ఇది లోడ్ అయ్యి తర్వాత ఇది లోడ్ అయింది. అంటే లేఅవుట్ అనేది సెక్షన్స్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఎవరికైనా ఓపెన్ కాగానే ఈ ఇమేజ్ కనిపించాలి. గూగుల్కి ఏం చెప్తుంది, ఈ ఇమేజ్ కనిపించాలి, అంతేగాని వేరే ఇమేజ్ కింది నుంచి ఇట్లా స్క్రోల్ అవుతూ పైకి కనిపిస్తుంది. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. దట్ ఈస్ అ క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్. అంటే ఒక పైన ఒక సెక్షన్ ఉన్నప్పుడు ఇంకో సెక్షన్ ఓపెన్ అయ్యేటప్పుడు కిందికి లాగుతుంది. ఈ సెక్షన్ ఓపెన్ కావాలంటే దీన్ని కిందికి లాగితేనే ఈ సెక్షన్ ఓపెన్ అవుతుంది, రైట్? మళ్ళీ ఒకసారి లోడ్ చేసి చూపిస్తాను. సో నవ్ యూ కెన్ సీ దిస్ ఈస్ ద సెక్షన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో ఇంకా ఇప్పుడు కంప్రెస్ చేస్తుంది, ఇంకా లోడ్ అవుతుంది. నవ్ యూ కెన్ సీ లైక్ దిస్. ఓకే, సో ఇట్లా మనకి టైం లాస్ట్కి ఇది ఓపెన్ అయింది, రైట్? లైక్ దిస్ ఇట్ ఈస్ కమింగ్. సో దిస్ ఈస్ హౌ ద ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే సిఎల్ఎస్ ఇష్యూ. సో మనం ఈ వెబ్సైట్లో అలాంటి ఇష్యూస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఎట్లాంటి లోడ్ లేదు, ఓన్లీ ఇమేజ్ ఒకటే ప్రాబ్లం ఉంది. అంతేగాని ఇది ఫస్ట్ లోడ్ అయ్యి ఇట్లా కిందికి వచ్చి ఇలాంటి ఏమీ జరగలేదు. మళ్ళీ చూపిస్తాను. సో ఇయర్ ఓన్లీ ఎల్సిపి ఇష్యూ ఉంది మనకు. ఇప్పుడు ఫాస్ట్గా లోడ్ అయింది, ఇక్కడ ఏం ప్రాబ్లం రావట్లేదు. సో ఇక్కడ ఓన్లీ ఎల్సిపి ఇష్యూ ఉంది, అంతేగాని వేరే సిఎల్ఎస్ ఇష్యూ లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ద కాజ్ ద ఇన్స్టెబిలిటీ అనేది చూస్తుంది. దీనికి కూడా ఒక ఉంది ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇట్ షుడ్ ఓపెన్ షిఫ్ట్ ఇన్ ద లెస్ దెన్ 0.1 seconds. మోర్ దెన్ 0.1 seconds ఉంటే సో ఇట్ విల్ బీ కాజింగ్ ఏ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి 0.003 ఉంది. సో దట్ ఈజ్ 003 ఉంది, అందుకే 0.1 ఉండాలి. లెస్ ఉంటే ఇంకా మంచిది. 003 ఉంది కాబట్టి మనకి ఎటువంటి షిఫ్ట్ లేదు. సో ఇట్లా కుములేటివ్ షిఫ్ట్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ద ప్రాబ్లం. వాట్ ఈజ్ ద అనదర్ ప్రాబ్లం? ఫస్ట్ ఇన్పుట్ డిలే. అంటే నిన్న చూపించినట్టు ఈ ఇమేజ్లో, సో ఫస్ట్ నా స్క్రీన్లో కనిపించాలి నా ఇమేజ్, కనిపించకపోతే దట్ ఈజ్ ఏ డిలే. సో ఇక్కడ సెకండ్ స్క్రీన్ నుంచి నా ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఓకే, నా వెబ్సైట్ అనేది లోడింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ ద ఇన్పుట్. సో వాట్ ఈస్ ద థింగ్స్, హౌ మచ్ ఫాస్ట్ ఇట్ షుడ్ ఓపెన్? సో ఇక్కడ చూడొచ్చు. సో ఇట్ షుడ్ ఓపెన్ ఇన్ లేదా. ఓకే, దీంట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇట్ షుడ్ ఓపెన్ అట్లీస్ట్ లెస్ దెన్ 2 seconds. ఓకే, 2 seconds కన్నా తక్కువగా ఉండాలి. సో హౌ టు నో దట్? ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసి search for the FCP and కొట్టండి. You will get the total details. సో ఇక్కడ FCP చూడొచ్చు. స్కోర్ ఇక్కడ చూడొచ్చు. గుడ్ అంటే ఎంత? 1.8 seconds. నీడ్స్ టు ఇంప్రూవ్ ఈ మధ్యలో ఉంటే, మోర్ దెన్ ఉంటే పూర్. ఓకే, దిస్ ఈస్ ద FCP. హౌ టు మేక్ ద FCP స్కోర్ లైక్ దిస్. యూ నీడ్ టు డూ దిస్. ఓకే, సో FCP స్కోర్లో మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హియర్ యూ కెన్ గో టు దిస్ థింగ్స్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ ద థింగ్స్. ఇక్కడ అన్నీ చూపించిండు ఏమేమి చేయాలని. ఇందాక చెప్పాను సిఎస్ఎస్ కానీ జావా స్క్రిప్ట్ అన్యూజ్డ్ ఉంటే తీసేయాలని, రైట్? టీటీఎఫ్బి అంటే ఇమేజెస్ని వెబ్ చేసేస్తే బాగా అవుతుంది. సో మ్యాక్సిమం ఇవన్నీ ఉన్నాయి. సో హీ కెన్ గో టు ద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ కెన్ చేంజ్ ద థింగ్స్. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్. ఇవే మెయిన్ ప్రాబ్లమ్స్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఎవరు సాల్వ్ చేయాలంటే ఈజ్ ద థింగ్, మన డెవలపరే ఉంటాడు. డెవలపర్కి చెప్పండి. మీకు అట్లీస్ట్ మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నో బడీ విల్ ఆస్క్ హౌ మచ్ ద థింగ్స్ ఆర్. ఓకే, ఇది కాకుండా ఇంకేముంది అంటే దీస్ ఆర్ ద థింగ్స్. ఇందాక FCP చూపిస్తాను. స్పీడ్ ఇండెక్స్ కూడా చూడండి. స్పీడ్ ఇండెక్స్ 0 నుంచి 4.3 అయితే గ్రీన్ ఫాస్ట్గా ఉన్నట్టు, 4.5 నుంచి 5 అంటే మోడరేట్ ఆరెంజ్ కలర్ వస్తుంది, 5.8 seconds ఓపెన్ అవుతే రెడ్ వెరీ స్లో వెబ్సైట్. ఓకే, దీన్ని ఆప్టిమైజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్కువగా 5.+8 ఉంటే మన స్లో జావా స్క్రిప్ట్ చాలా ఉన్నట్టు తెలుస్తుంది.
ఓకే. సో ఇంకోటి టీటీఎఫ్బి కానీ ఇది కానీ ఇవి కూడా ఉన్నాయి. దీని రేంజ్ కూడా ఉంది. సో యూ కెన్ గో. ఓకే. ఇంకా కావాలి అంటే చూడొచ్చు. నోబడి ఆస్క్ వాట్ ఈస్ టీటీఎఫ్బి ఇవన్నీ అడగరు. మెయిన్గా మూడే అడుగుతారు: సిఎల్ఎస్, ఎల్సిపి అండ్ ఎఫ్సిపి. ఈ మూడు తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. అది కాకుండా ఇంకా వెబ్ కోర్ వైటల్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయంటే నాకు చెప్పినట్టు సర్వర్, ఎప్పుడైనా మన సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనము చీప్ సర్వర్ కొంటాం. ఓకే. అంటే కొన్ని కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, ఆ, తక్కువ రేట్లో అమ్ముతారు. సో అలాంటి సర్వర్స్ తీసుకున్నప్పుడు మనకి చాలా ప్రాబ్లం కాజ్ అవుతుంది. సర్వర్ వల్ల కూడా, సర్వరే స్లో ఉందనుకో, మన వెబ్సైట్ కూడా స్లో అయిపోతుంది. ఓకే. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే. రెండర్ బ్లాకింగ్. సో రెండర్ బ్లాకింగ్ అంటే ఇమేజెస్ కానీ, ఇంకా జావా స్క్రిప్ట్ కానీ, సిఎస్ఎస్ కానీ ఇవన్నీ స్లో డౌన్ చేస్తుంది. సో దానికోసం ఏం చేయొచ్చు అనేది మీరు చూడొచ్చు. ఓకే. దీస్ ఆర్ ద థింగ్స్. సో దిస్ టెక్నిక్స్ యూ నీడ్ టు యూస్ బై డెవలపర్. హీ నోస్ వాట్ టు డూ దట్. ఇన్లైన్ క్రిటికల్ సిఎస్ఎస్ అంటే మనకు అర్థమవుతుంది. డిఫర్ జావా స్క్రిప్ట్ అంటే కూడా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్, ఇందాక చెప్పినట్టు, ఇందాక వెబ్ పీ కానీ ఏవిఐపి కానీ యూజ్ చేయాలి కంప్రెస్ చేస్తే. ఓకే. కంప్రెస్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం మ్యాక్సిమం అవుతుంది. ఆర్ లాంగ్ థ్రెడ్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఎఫ్సిపి ఎక్కువగా ఇష్యూ వచ్చేది ఎఫ్సిపి ద్వారా ఎఫెక్ట్ అవుతుంది అంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న సెక్షన్స్గా చేయండి, పెద్ద పెద్ద సెక్షన్స్ కాకుండా చిన్న చిన్న సెక్షన్స్ అయితే ఫాస్ట్గా లోడ్ అవుతుంది. సో ఇక్కడ సిఎల్ఎస్ ఇష్యూస్ కూడా కనిపిస్తుంది. అన్స్పెసిఫైడ్ డైమెన్షన్ ఇమేజెస్ కానీ, పెద్ద పెద్ద ఇమేజెస్ పెడితే ఆ లేఅవుట్ షిఫ్ట్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. ఓకే. ఇందాక ఫాంట్స్ కూడా చెప్పాను, ఇక్కడ ఫాంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దోస్ ఆర్ ద ఫాంట్స్. సో యూ కెన్ యూజ్ ద డిఫాల్ట్ ఫాంట్స్ ఉంటే బెస్ట్, లేదంటే మంచి ఫాంట్స్ యూజ్ చేసుకొని ఆ ఫాంట్స్ పెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఈజ్ ద క్లయింట్ సైడ్ రెండరింగ్. సో క్లయింట్ సైడ్ రెండరింగ్ అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఫోన్లో కానీ, ఆ, కొన్ని ఫోన్స్ స్లో ఫోన్స్ ఉంటాయి, కొన్ని ఫోన్స్లో కరెక్ట్గా డిస్ప్లే కాదు, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. కొన్నిసార్లు సర్వర్ సైడ్ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో సర్వర్ సైడ్ మనం, క్లయింట్ సైడ్ మనం ఏం చేయలేము. సర్వర్ సైడ్లో మనము ఏదైనా ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే మంచి సర్వర్ యూజ్ చేయడం కానీ, పెద్ద పెద్ద సర్వర్స్ యూజ్ చేసి ప్రతిదీ జేఎస్ లైబ్రరీస్ ఉంటాయి, ఆ లైబ్రరీస్లో మంచి కావాల్సిన ఇన్పుట్స్ తీసుకొని పెడితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈజ్ ద థర్డ్ పార్టీ స్క్రిప్ట్స్. ఇందాక చెప్పినట్టు మనము థర్డ్ పార్టీ లైక్ గూగుల్ ట్యాగ్ మేనేజర్, యూ కెన్ యూజ్ ద గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఫర్ ద థింగ్స్. సో దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఇందాక చెప్పినట్టు మీకు యాడ్స్ రన్ చేస్తే ట్రాకింగ్ కోడ్స్, సోషల్ మీడియా ఇంటిగ్రేషన్స్ ఇవి డౌన్లోడ్ చేస్తే దాన్ని మనము క్లియర్ చేసుకోవాలి. ఇంకోటి క్యాచీ మేనేజ్మెంట్. క్యాచీ మేనేజ్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీ వెబ్సైట్ ఓపెన్ అయింది అంటే క్యాచీ మెమరీ అంటే టెంపరీ స్టోరేజ్ అవుతుంది. సో మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు, చాలాసార్లు మీకు క్యాచీ అని కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఎ టెంపరీ స్టోరేజ్. ప్రతి వెబ్సైటు మన బ్రౌజర్లో టెంపరీగా స్టోర్ అవుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏంటంటే క్యాచీ డిలీట్ అవుతుంది. అంటే టైం పీరియడ్ ఉంటుంది, ప్రతి వెబ్సైట్ ఇన్ని రోజుల వరకే టైం పీరియడ్, అంటే 90 డేస్ 30 డేస్ ఉంటుంది. ఆ తర్వాత డిలీట్ అయిపోతుంది. ఓకే. ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఆ ఇష్యూస్ కొన్నిసార్లు ఏంటంటే ఇమీడియట్గా 1 డే 24 అవర్స్లోనే డిలీట్ అవుతుంది. ఈ పూర్ క్యాచ్ మేనేజ్మెంట్ వల్ల ప్రాబ్లం అవుతుంది. సో దానికి ఏంటంటే వర్డ్ ప్రెస్లో మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి, లైక్ ప్లగిన్స్ ఉన్నాయి, యూ కెన్ ఇన్స్టాల్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ అదర్ థింగ్స్ యూ నీడ్ టు గో టు ద ప్రాపర్ క్యాచ్. దానివల్ల మనం ఎక్కువగా పీరియడ్స్ అంటే 30 డేస్ ఉంటే 90 డేస్, 120 డేస్ అలా పెడితే మనకి టెంపరీ స్టోరేజ్, మన వెబ్సైట్ ఆ సర్వర్ ఆ బ్రౌజర్లో ఎక్కువ రోజులు స్టోరేజ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా లోడ్ అయినప్పుడు ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈజ్ ద ఇన్ఎఫిషియంట్ కోడ్ అండ్ హెవీ జావా స్క్రిప్ట్. సో చాలా పెద్ద పెద్ద ఇమేజెస్ పెట్టడం, లేదంటే స్క్రిప్ట్స్ బాగా పెట్టడం వల్ల కూడా ఇది ప్రాబ్లం అవుతుంది. ఆర్ ఇమేజ్ లోడింగ్ స్ట్రాటజీస్. ఓకే. సో ఇమేజెస్ కూడా లోడింగ్ స్ట్రాటజీస్, దానికోసమే ఒక లేజీ లోడింగ్ అనేది ఒక మన జావా స్క్రిప్ట్లో ఒక స్క్రిప్ట్ అనమాట, ఒక కైండ్ ఆఫ్ సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ పెట్టేస్తే
కొంచెం ఫాస్ట్గా లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద లేజీ లోడింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇమేజెస్ కోసం. సో ఇది పెడితే ఏమవుతుంది, కొంచెం ఫాస్ట్గా లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లోనే ప్రీ ఫెచ్ అని కూడా ఉంది. సో ప్రీ ఫెచ్ కానీ ప్రీ కనెక్ట్ కానీ ఇవన్నీ కొంచెం ఆ, ఆ, వాళ్ళకి అర్థమవుతాయి, వాళ్ళ టెక్నికల్ వీళ్ళు డెవలపర్స్కి బాగా అర్థమవుతుంది. యూ కెన్ టెల్ దెమ్ జస్ట్ టు పుట్ దీస్ థింగ్స్. అండ్ ఇందాక చూపినట్టు యానిమేషన్స్ యూజ్ చేయొద్దు. మ్యాక్సిమం యానిమేషన్స్ యూజ్ చేస్తే లేఅవుట్ షిఫ్ట్స్ వస్తాయి. ఇందాక మనం వెబ్సైట్లో చూసినప్పుడు వాళ్ళు చాలా యానిమేషన్స్ యూజ్ చేశారు, అందుకే సిఎల్ఎస్ ఎఫ్ఐడి యూజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ పాపప్స్, చాలాసార్లు పాపప్స్ కూడా వస్తాయి. సడన్గా 2 minutes మనం స్క్రోల్ అయితే ఒక పాపప్ వస్తుంది వెబ్సైట్. దీనికి కూడా కొన్నిసార్లు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో దీనికి ఏం చేయాలి అంటే, సో పాపప్ కొంతమంది ఏం చేస్తారంటే 1 సెకండ్ 2 సెకండ్స్కే పెడతారు, వెంటనే పెట్టేస్తారు. సో అలా కాకుండా అట్లీస్ట్ టైం ఇవ్వండి యూజర్కి, ఒక 2 3 5 సెకండ్స్ 6 సెకండ్స్ చదవనియండి, తర్వాత పెట్టండి. అట్లీస్ట్ 10 సెకండ్స్ తర్వాత పాపప్ పెట్టండి, దానివల్ల మీకు ప్రాబ్లం తగ్గిపోతుంది. కొంతమంది ఏంటంటే 2 సెకండ్స్ 3 సెకండ్స్కే పాపప్ వచ్చేస్తుంది. పాపప్లో వల్ల కూడా మీకు ప్రాబ్లం రావచ్చు. ఓకే, లేఅవుట్ షిఫ్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే డేటా ఫెచింగ్. సో నీకు కొన్నిసార్లు ఏంటంటే పెద్ద పెద్ద కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి, చాలా ఇమేజెస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఇమేజెస్ పెడతా ఉంటారు. సో ఇలాంటివి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ కావచ్చు. దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, సో దీనికి మనకి ఏ వెబ్సైట్స్ మనం స్పీడ్ టెస్ట్ చేయొచ్చు అంటే గూగుల్ పేజ్ ఇన్సైట్స్ ఇందాక చెప్పినట్టు, అలాగే లైట్ హౌస్ అని కూడా ఉంది, వాళ్ళదే, గూగుల్ వాళ్ళదే. సో యూ కెన్ యూజ్ ద లైట్ హౌస్ ఆల్సో, ఆర్ సర్చ్ కన్సోల్. సర్చ్ కన్సోల్ అనే టూల్ ఉంటుంది, దాంట్లో కూడా మీకు ఏదైనా ఇండెక్స్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా వెబ్ కోర్ వైటల్స్ ఉంటే యూ కెన్ సీ దోస్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. గాట్ ఇట్? So these are the web core vitals. So these are the major problems we can encounter this. Got it? So any doubts, anybody? సార్ ఇది మనము పీడిఎఫ్ నుంచి వెళ్ళి పీడిఎఫ్ జేపీజీ ఉంటాయి కదా సార్, అవును జేపీజీ నుంచి వెళ్ళి మనము వెబ్పీలకు కన్వర్ట్ చేస్తాం కదా, అవును అట్లా చేయకుండా డైరెక్ట్గా మీరు ఇమేజ్ ఎంబీ అదే కేబీలో తక్కువ చేశారు కదా, అవును సో అట్లా డైరెక్ట్ తక్కువ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చా మనం? చేసుకోవచ్చు, అదే అంటున్నాం. బిఫోర్ అప్లోడింగ్ వెబ్సైట్ స్టార్టింగ్లో చేస్తే ఇంకా మంచిది. కానీ మ్యాక్సిమం ఏం చేస్తున్నారు అంటే వెబ్సైట్ డెవలపర్స్ కానీ చాలాసార్లు ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకోటి చాలామందికి తెలియదు డెవలపర్స్కి, ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటిది పెట్టాలని. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. తెలిసినా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, వెబ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చాలాసార్లు ఏంటంటే కంపెనీస్లో గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఫార్మేట్ అంటే వాడు ఈరోజు ఇస్తే రేపు ఇస్తా అంటాడు, సాయంత్రం ఇస్తా అంటాడు. ఇవన్నీ హెడేక్స్ అని వచ్చింది, పెట్టేస్తే అయిపోతుంది కదా అన్నట్టు అలా పెట్టేస్తారు. సో తర్వాత ఏమవుతుంది అంటే ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఇనీషియల్గానే నువ్వు వాడు గ్రాఫిక్ డిజైనర్ ఇచ్చిన ఎప్పుడే పెట్టేసినావు అనుకో, అప్పుడే కన్వర్ట్ చేస్తే ఇంకా మంచిది. సో అటువంటి ప్రాబ్లమే రాకుండా ఉంటుంది. ఓకే, ఒకవేళ వచ్చినా కానీ మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు నువ్వే వెబ్సైట్ చేస్తున్నప్పుడు నీకు తెలిసిందనుకో నువ్వు చేస్తావు. ఓకే, అదే నువ్వు వెబ్సైట్ చేయట్లేదు, ఓకే, ఆల్రెడీ వెబ్సైట్ అయిపోయిన తర్వాత నువ్వు వస్తున్నావు. నువ్వు ఎప్పుడు వస్తావు? తర్వాత ఒక 6 months తర్వాత ఎవడో ఎస్ఈఓ చేసుకుంటే బాగుంటుంది, నీ కీవర్డ్ బాగుంటుంది అంటే అప్పుడు కంపెనీస్ హైర్ చేసుకుంటాయి, అంతేగాని అప్పటి వరకు హైర్ కూడా చేసుకో. ఓకే, అప్పుడు నువ్వు వస్తావు, వచ్చిన తర్వాత నీకేం తెలియదు వెబ్సైట్, నువ్వు లోడ్ చేయడానికి ఇవన్నీ చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే, ఇవి ఇష్యూస్ నీకు కనిపిస్తున్నాయి, అప్పుడు నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు. లేదు స్క్రాచ్ నుంచి చేసుకుంటే దట్ ఈజ్ ఎ బెటర్. ఓకే, ఓకే సార్, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవే. Okay, fine. So tomorrow we will go for feature snippets and ఉంటుంది. So we will go for that. What is feature snippets and how to do that. Okay. Thank you for connecting. Thank you, sir. Thank you.